రోజు బాబా మనకి స్వమానం ఇస్తారు. ప్రతి మురళిలో ఏదో ఒక స్వమానం మనకు బాబా ద్వారా లభిస్తుంది. ఆ స్వమానంను మనం గుర్తుంచుకున్నట్లయితే ఆ విఘ్నం విఘ్నంగా అనిపించదు. నేనెవరు? ఇదంతా ఆట, ఇదంతా ఆట బొమ్మ. ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మీ బుద్ధిలోకి వస్తాయో ఆటోమేటిక్గా బుద్ధితో అతీతంగా ఉండగలుగుతాం, అతీతంగా ప్రియంగా అవ్వగలుగుతాం. మనము ఎవరితో పోట్లాట పెట్టుకోవద్దు, గొడవ పడద్దు, ఎదిరించవద్దు. పరిస్థితిని ఎదుర్కోవడానికి మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. వ్యక్తిని ఎదుర్కోవద్దు. వ్యక్తిని తిరస్కరించినట్లయితే లెక్క ఖాతా ఇంకా పెరిగిపోతుంది. ఎవరైనా నన్ను కోప్పడితే నేను కూడా వాళ్ళని కోప్పడతాను అని అంటే ఇంకా నా లెక్కలు పెరిగిపోతాయి. అందుకని బాబా అంటారు, శాంతిగా ఉండు, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే 100 సుఖాలు. ఒక నిశ్శబ్దం 100 సుఖాలను ఇస్తుంది.